కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టంలో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు. కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు ఉమ్మడిగా ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్పు అంటున్నావా నువ్వు? ఎన్నో డిబేట్ సెంట్రల్ జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ. కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధించడానికి సహకరించి మా తరఫున నిలబడి ఇండియా కూటమి అలయన్స్ లో ఉండే వివిధ రాజకీయ పక్షాలను కూడా సమన్వయం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి రావాలి.